ఏపీ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0లో భాగంగా జూలై 10వ తేదీ 2025న ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది. అందులో భాగంగా విద్యార్థి తమ తల్లి పేరుతో ఒక చెట్టు నాటే కార్యక్రమాన్ని కూడా ఇందులో తీసుకొచ్చింది. ఆ చెట్లను కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. ఒక విద్యార్థి ఒక చెట్టు నుండి 3 చెట్లు నాటుటకు అవకాశం కల్పించింది. ఈ 3 చెట్లలో ఆ విద్యార్థికి ఒక చెట్టు అవసరమైతే 1, 2 అయితే 2, 3 అయితే 3 చెట్లు ఇవ్వడానికి లీప్ యాప్ నందు పాఠశాల ప్రధానోపాధ్యాయులందరూ ఇండెంట్ పెట్టడం జరిగింది. ఈ ఇండెంట్ ఆధారంగా మండల ఎంఈఓ గారు ఆ చెట్లను స్థానిక నర్సరీల నుండి సేకరించి విద్యార్థులకు ఈ పేరెంట్స్ మెగా టీచర్స్ డే నాడు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఆ మొక్కలను విద్యార్థులు తమ తల్లి పేర్లతో తమ ఇండ్ల దగ్గర నాటి సంరక్షించాల్సిన బాధ్యత ఉంది. ఆ విధంగా చెట్ల యొక్క ఆవశ్యకతను విద్యార్థులకు అవగాహన పరచడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో భాగంగా మండల పరిధిలో ఎన్ని మొక్కలు కావాలని ఇండెంట్ పెట్టినారో అన్ని మొక్కలు ఎంఈఓ గారు తీసుకొని డిస్ట్రిబ్యూషన్ చేసిన రిపోర్ట్ను ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాము. ఓపెన్ చేసి సిఎస్సి అని టైప్ చేసి ఇందులో మొదటి లింక్ను ఓపెన్ చేయాలి. ఇక్కడ సిఎస్సి వారి సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ పై క్లిక్ చేయాలి. లాగిన్ పై క్లిక్ చేసి మండల ఎంఈఓ గారి లాగిన్ క్రెడెన్షియల్తో లాగిన్ కావాలి. మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సర్వీసెస్లో వెళ్ళాలి. సరే, ఈ గ్రీన్ పాస్పోర్ట్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది. గ్రీన్ పాస్పోర్ట్ అంటే మొక్కలకు సంబంధించింది. దీనిపైన క్లిక్ చేస్తే ప్లాంట్స్ రిసీవ్డ్ అంటే ఆ మండలానికి ఎన్ని ప్లాంట్స్ అవసరం అవుతాయో ఆ ప్లాంట్స్ రిసీవ్డ్ పైన మనం టిక్ చేయాల్సి ఉంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కల గురించి ఇవ్వడం జరిగింది. అంటే నర్సరీలలో పెంచే మొక్కల పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం 29 రకాల మొక్కల పేర్లు ఇచ్చారు. వీటిలో ఎంఈఓ గారు ఎటువంటి మొక్కలను సేకరించినారు అనే దానిపైన ఇక్కడ సెలెక్ట్ పైన క్లిక్ చేస్తే ఎస్ అని వస్తుంది. ఇక్కడ ప్లాంట్ కౌంట్ ఎన్ని మొక్కలు సేకరించినారు, ఉదాహరణకు ఒక 50 మొక్కలు అనుకోండి, 50 నంబర్ ఇచ్చి అది ప్లాంట్ రిసీవ్డ్ డేట్, ఏ డేట్న రిసీవ్ చేసుకున్నారో స్థానిక నర్సరీల నుండి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ విధంగా ఈ 29 రకాల మొక్కలను ఏ టైప్ మొక్క ఎన్ని మీరు రిసీవ్ చేసుకున్నారో ఇక్కడ ఇండెంట్ ఇవ్వాల్సి ఉంది. ఇండెంట్ ఇచ్చిన తర్వాత మనం సేవ్ చేయాలి ఫైనల్గా. అంటే మొత్తం మండల పరిధిలో ఇన్ని మొక్కలు మనం కలెక్ట్ చేసామని. ఈ కలెక్ట్ చేసిన మొక్కలు సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ప్లాంట్స్ సెంట్ టు స్కూల్, డిస్పర్స్మెంట్ టు స్కూల్ అని ఉంది. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆ మండల పరిధిలోని స్కూల్స్ పేర్లన్నీ ఇక్కడ కనిపిస్తాయి మనకు. సో ఉదాహరణకు ఈ ఒక స్కూల్ తీసుకుంటే ఈ స్కూల్ పైన మనం టిక్ చేసి గెట్ డీటెయిల్స్ పైన ఇచ్చినట్లయితే ఈ విధంగా ఒక స్కూల్ని ఆప్ చేసుకున్నప్పుడు గెట్ డీటెయిల్స్ పైన కొడితే ఆ స్కూల్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కనిపిస్తుంది. సో ప్లాంట్స్ డీటెయిల్స్ రిక్వెస్టెడ్ వచ్చి 47 కావాలని ఇండెంట్ పెట్టినారు ఆ స్కూల్ తరపున, కాబట్టి సెండ్ టు స్కూల్. ఇక్కడ ఆ స్కూల్కు 47 మొక్కలు, వాళ్ళు 47 మొక్కలు కావాలని అడిగినప్పుడు మీరు ఎన్ని డిస్ట్రిబ్యూట్ చేసినారనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంది. ఈ పాఠశాలలో మొత్తం 11 మంది విద్యార్థులు ఉన్నారు. 11 మొక్కలు కావాలని ఇండెంట్ పెట్టినారు. సో మీరు ఆ స్కూల్కు 11 మొక్కలు పంపించాల్సి ఉంది. సో ఈ విధంగా ఎంఈఓ గారు ఈ ఫామ్ను ఫిలప్ చేయాల్సి ఉంది. థ్యాంక్ యూ.